లండన్లో సెటిల్ అయిదామని ఒకలు, కొత్తగా పెళ్ళై అత్తగారింటికి పోతుంటే ఒకలు, ఇండియా చూద్దామని వచ్చిన టూరిస్టులు, ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఎక్కడెక్కడికి వెళ్ళో అందరు కలిసింది ఆ విమానంలోనే. నిమ్మలంగా ఎవ్వరి తావుల కాలు పోతామనుకునే అల్లా గంత పెద్ద ఘోరమాయమొన్న. ఇంటోళ్ళను ఓదార్చుడు ఎవ్వరితోనే అయితలేదబ్బా. గుజరాత్ పాత సీఎం విజయ్ రూపానీ సార్ అంతిమయాత్ర గిట్ల నడిచింది. విమానం కూడా పొద్దు కాలం చేస్తే డెడ్ బాడీ గుర్తుపట్ట రాలే. DNA టెస్ట్ చేసి ఇంటోళ్లకు చెప్పిండ్రు. ఆఖరి కార్యానికి పెద్ద పెద్దోళ్ళు చాలా మంది వచ్చిర్రు. 241 మంది స్పాట్లనే జీవిడిస్తే ఇప్పటిదాకా గుర్తుపట్టింది 90కి లోపే. 33 మంది మెడికల్ కాలేజీల్లో పానాలు గినబోతే ఎవరు ఏ డెడ్ బాడో తెలుస్తలేదట. ఇంకో దిక్కు ప్రమాదం మీద విచారణ నడుస్తుంది. కాక్పిట్ వాయిస్ రికార్డ్ దొరికింది కాబట్టి ఎమర్జెన్సీ టైంలో పైలట్లు ఏం మాట్లాడుకున్నారు తెలుసుకుంటానికి అమెరికాకి వెళ్లి స్పెషల్ టీమును రప్పించిర్రట. ఈ ముచ్చటిట్లుంటే పొద్దుగాల హాంకాంగ్ వెళ్లి ఢిల్లీ రావాల్సిన విమానం గాలిలోకి లేవంగానే ప్రాబ్లం వస్తే ఎంబటే కిందికి దింపిర్రు. నిన్న ఉత్తరప్రదేశ్ కెళ్లి కలకత్తా పోవాల్సిన గాలి మోటార్ల సుత గిట్లనే అయితే క్యాన్సిల్ చేస్తే ప్యాసింజర్లకు మస్తు తిప్పలైంది. అస్సాంకి వెళ్లి కలకత్తాకు వచ్చేది 18 గంటలు ఆలస్యమైంది. ఇవన్నీ ఎయిర్ ఇండియాయే. ఉత్తరప్రదేశ్ గాలి మోటార్ డిపోలో సౌదీ విమానానికి డేంజర్ తప్పింది. హజ్ యాత్ర కోసం సౌదీకి వెళ్ళి వచ్చి లక్నోలో దిగుతుంటే టైర్ల రాపిడికి పొగలొచ్చినాయి. పైలట్లు నిమ్మలంగా దించే వరకు డేంజర్ తప్పింది. నిన్న కేదార్నాథ్ దగ్గర హెలికాప్టర్ కూలితే 7 ప్రాణాలు వాయే. వాతావరణం మంచిగా లేక పల్టీలు కొట్టి కింద పడితే పైలట్ 6 భక్తులు కాలం చేసిర్రు. చార్ధామ్ యాత్ర చాలైన ఈ 6 వారాలలో ఇది 5వ హెలికాప్టర్ ప్రమాదం మరి.